Hope everyone is doing great. ఈ డాడో ఫారెస్ట్లో ఉన్నారని చూస్తున్నారా? ఫారెస్ట్లోనే ఉన్నా. ఇప్పుడైతే నేను మా అత్త వాళ్ళ ఊరికైతే స్టార్ట్ అయ్యాను అనమాట. కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ నుంచి ఒక 700 కిలోమీటర్స్ ఏమో ఉంది మనం వెళ్ళాల్సిన. మదనపల్లి క్రాస్ వచ్చాము. ఇక్కడ ఫారెస్ట్లో మంచి ప్లేస్ దొరికితే రికార్డ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేసాను. ఇంటి దగ్గర స్టార్ట్ చేయలేదు. ఎక్కువ ఫాగ్ ఉంటే కొంచెం అర్జెంటుగా స్టార్ట్ చేసి వచ్చేసాను అనమాట. సన్ రైజ్ అవుతుంది, చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫారెస్ట్ ఎలా ఉందో ఒకసారి. మొత్తం ఫారెస్టే, భలే ఉంది ఫారెస్ట్ అయితే. ఇక్కడ ఇదే మన వెహికల్. మేమైతే దీంట్లోనే ఇప్పుడు 700 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా జర్నీ చేయబోతున్నాం. సో జర్నీ టైం 14 అవర్స్ అయితే చూపిస్తుంది మ్యాప్స్లో. చూద్దాం మనం ఏ టైంకి అయితే రీచ్ అవుతామో. నేను మార్నింగ్ 6:15 అలా స్టార్ట్ అయ్యాను ఇంటి దగ్గర. చూద్దాం. చూసారు రోడ్డు, ఇక్కడ చూడండి కొండలు, ఎటు చూసినా కొండలే. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం మళ్ళీ. సో ఇంకా చాలా డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయాలి. వెళ్తూ మంచి సీన్స్ ఏమైనా దొరికితే రికార్డ్ చేసి ఇట్లా పెడతాను, యాడ్ చేస్తాను. చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. మళ్ళీ మనకి క్లియర్ అయిపోతుంది. చాలా పెద్ద జర్నీ ఇది, 14 అవర్స్ ఈజీగా పట్టేస్తుంది అనుకుంటా. చూద్దాం, వీలైనంత త్వరగా వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఫస్ట్ కాళ్ళకి ఎక్కుదన్నట్లే మనం చేయాల్సిన పని ఏమంటే సీట్ బెల్ట్ పెట్టేసుకుందాం. సరే, రెడీ అయిపోయాం, సిద్ధం. చలో. పెట్రోల్ బ్రేక్ అయితే వచ్చింది. ఇప్పుడు దేవనహల్లి రోడ్లో ఉన్న ఇక్కడ పెట్రోల్, జియోలో పెట్రోల్ అయితే వేయించాను అనమాట. అంటే మన ఆంధ్రాలో 2 ఉంది అనుకుంటే పెట్రోల్, 102 పెట్రోల్ ఉంది. ఇక్కడ 102, ఆల్మోస్ట్ 10 రూపీస్ డిఫరెన్స్. సో ఆంధ్రాలో వచ్చేటప్పుడు ఒక 800 రూపీస్కి పెట్టించా అంతే. ఇప్పుడు ఇక్కడ అయితే ఫుల్ ట్యాంక్ చేపించేసిన. చూద్దాం ఎన్ని ఫుల్ ట్యాంకులు పడతాయి, ఎంత పెట్రోల్ అవుతుందో చూద్దాం తర్వాత. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయ్యా అనుకుంటా. పెట్రోల్ ఫుల్ చేసుకున్నాం. ఫుల్ ట్యాంక్ అయితే మన ఆంధ్రాతో కంపేర్ చేస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 10 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది మన కర్ణాటకలో. ఆంధ్రాకి కర్ణాటకకి అక్కడైతే 12 రూపీస్, ఇక్కడ 102 రూపీస్ అనుకుంటాము. అందుకే ఫుల్ ట్యాంక్ అయితే చేసేసాను. ఇంకొక 540 ఏమో ఉందనుకుంటా. ఇప్పుడైతే దేవనహల్లి రోడ్డు మీద అది హైవే కనెక్ట్ అవుతుంది. చూద్దాం ఇంకా ఎంత డిస్టెన్స్, ఇంకా ఎంతసేపు పడుతుంది ఏమో. చూద్దాం ఇంకా ఎన్ని ఫ్యూయల్ బ్రేక్స్ ఎన్ని వస్తాయి. ఇప్పటికైతే మన మదనపల్లిలో ఒక 900 రూపీస్కి అయితే పెట్రోల్ అయిపోయింది అక్కడ. తర్వాత ఇప్పుడు వచ్చి ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసిన. ఫుల్ ట్యాంక్ వచ్చి 2800 సంథింగ్ పడ్డేది వచ్చిన తర్వాత. చూద్దాం ఇంకా ఎంత ఫ్యూయల్ కన్సంప్షన్ అవుతుంది, ఇంకా ఎంత ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. పర్లేదు, చాలా బాగుంది. కానీ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, ట్రాఫిక్ మూవ్మెంట్ అయితే ఎక్కువ ఉంది. ఇది సైడ్ తోటలు ఎక్కువ ఉన్నాయి. ఏమో పందిలాగా గట్టి పెట్టినారు తోటలు.
మన పళ్ళుతో చెట్టు స్టిక్ చేసేటప్పుడు బయట ఇది ఫస్ట్ స్టిక్ చేసేటప్పుడు బయట అంటించేస్తాం స్టార్టింగ్ లో. అది మొత్తం ఇట్లా అయిపోయింది, పోయిందంతా ఫాస్ట్ ట్రాక్ చూస్తా అంతా ముందు పోతుంది. దాంట్లో మనుషులు నార్మల్గా అంతా తీసేసిన అంతా అప్డేట్ చేసిన సిస్టమ్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతారు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయింది మామ. ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంది, టోల్ గేట్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసాము. టోల్ గేట్ వచ్చి బ్యాక్ సైడ్ ఎవరు ఉంది చూస్తా ఒక నిమిషం. టోల్ గేట్ వచ్చి ఏదో ఒక్కర జీవనహల్లి టోల్ గేట్ అంట. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇక్కడ ఉన్నాయి కదా రోడ్డు మీద వెహికల్స్, ఇక్కడే తినేసాం అనమాట. ఇప్పుడు కావాలంటే మనకి ఇక్కడ కొంచెం ఫ్రూట్స్ కానీ కావాలంటే తీసుకోవచ్చు, ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కంటిన్యూ చేద్దాం జర్నీ. ఇంకా 446 కిలోమీటర్స్ అయితే ఉంది. 7 hours చూపిస్తుంది. ఇప్పుడైతే మనం హైవే ఎక్కినప్పటి నుంచి అరౌండ్ 120 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసామన్నమాట. స్టార్ట్ అయ్యాము ఈ టోల్ గేట్ దగ్గర నుంచి. అయితే చూద్దాం. రోడ్ అయితే చాలా బాగుంది. అంటే ఇది మెయిన్ హైవే, ఇది కర్ణాటకలో మేజర్ ప్లేసెస్ అంతా కనెక్ట్ చేస్తుంది ఈ హైవే అయితే. అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్ కర్ణాటకలో. ఇక్కడ చూసారా బైక్ మీద ఒక అతను వెనకాల బ్యాగ్ అంది పెట్టుకొని వెళ్తున్నారు. అరౌండ్ ఒక 5 minutes నుంచి చూస్తా ఉన్నా నేను. నాకు ఈ బైక్ అతను చూస్తుంటే నేను బైక్ రైడింగ్కి వెళ్ళిన సీన్సే నాకు గుర్తొస్తున్నాయి. నేను కూడా అలా సేమ్ ఇలానే బైక్ మీద వెళ్ళాను. ఫోటో పెడతాను చూడండి ఒకసారి. అలాగే సో ఆ మెమరీస్ అయితే గుర్తు వస్తున్నాయి. అట్లా త్వరలోనే ఒక మంచి బైక్ రైడ్ అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ని అడిగి సెట్ చేసి ప్లాన్ చేసి వెళ్దాం ఒక మంచి బైక్ ట్రిప్ అయితే. చాలా రోజులైంది ఒక బైక్ ట్రిప్ అయితే వెళ్ళి. అయితే ఇంకొక 300 కిలోమీటర్స్ ఉంది. అయితే స్పీడ్లో పోయామంటే 5 hours చూపిస్తాను. ఇంకా మేబీ ముందైతే హైవే ఉండకపోవచ్చు, అందుకే 5 hours అయితే చూపిస్తూ ఉంది. ముందర దావణగిరి అనే ఒక టౌన్ అయితే వస్తుంది. అక్కడ పోయి అక్కడ పెన్నె దోశ అంటే వెన్న దోశ ఫేమస్, ట్రై చేద్దాం అనుకుంటున్నాం. హైవేలో దొరికితే ఈరోజు అదే లంచ్. హైవే అయితే చాలా బాగుంది. అక్కడక్కడ ట్రాఫిక్ ఉన్నాయి కానీ మ్యాక్సిమం అంత ఏమి హెవీ ట్రక్స్ కానీ ఏమంత ఏం లేవు. ఇక్కడ హైవేలో ఇక్కడ లంచ్కి అయితే ఆగాను మావా. ఇదే రెస్టారెంట్, అది హైవే పక్కలోనే ఉంటుంది. వీడు లోపల ఏందో బుట్ట పెట్టాడు మా, బుట్ట పెట్టి లైట్ పెట్టినాడు, ఏందో బుట్టలంతా పెట్టినాడు. వీడు ఏదో మంచిగా డెకరేషన్ చేసినాడు. మామ బిర్యానీ ఆర్డర్ చేసాం మామ. వీడేందో చికెన్ కర్రీ ఎత్తి రైస్ మిక్స్ చేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఇచ్చినాడు. దీన్ని బిర్యానీ అంటారా మామ? చూడు మామ మీరే. ఇటుపక్క వస్తే ఎప్పుడు బిర్యానీ తినకండి మామ, రియల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే. మామ ఇప్పుడే బిర్యానీ తిన్నాం మామ, ఫ్రైడ్ రైస్ లాంటి బిర్యానీ. స్టాక్ అయిపోయినా మామ. 190 రూపీస్ అంటది. మీరు ఇటు సైడ్ వచ్చినారంటే బెంగళూరు తర్వాత అసలు బిర్యానీ తినకండి. ఇక్కడంతా ఒక్క చెట్లే ఉన్నాయి ఎక్కువ, అవే ఒక్క చోట్లే అనుకుంటా ఇవంతా. మీరు కూడా ఇటు పక్క అయితే వస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే గోవాకు కూడా ఇలాగే వెళ్ళేది. గోవాకి వెళ్ళాలన్నా కూడా సేమ్ ఇదే రూట్, ఇదే హైవేనే పోవాల్సింది. ఫుడ్ విషయంలో మాత్రం నాన్ వెజ్ ఉంది, బిర్యానీ తిందాం అనుకున్నారంటే మీరు అయిపోయింది మీ పని. మీరు ఎప్పుడు లైఫ్లో టేస్ట్ చేయని బిర్యానీ తింటారు మామ. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. సరే వచ్చినప్పుడు బిర్యానీ ట్రై చేయొద్దండి. ఓకే సరే మామ, ఇంకొక 260 ఉంది, తొక్కుదాం. కారు కూడా మంచిగా 40 minutes అట్లా రెస్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫ్యూయల్ బ్రేక్ ఏమన్నా అవసరం అవ్వచ్చు అనుకుంటే మనం కొన్ని సేఫ్టీ టిప్స్ అయితే తెలుసుకుందాం. మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే మస్ట్ అండ్ షుడ్
సీట్ బెల్ట్ అయితే పక్క నేను కరెక్ట్గా నేను డ్రైవ్ చేస్తాను అనుకుంటే కుదరదు. పక్కలో డ్రైవ్ చేసినా కూడా పక్కోడు తప్పు చేసినా మనకి ఎఫెక్ట్ అవుతుంది, ఆపోజిట్లో వచ్చేవాడు తప్పు చేసినా మనకి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మన సేఫ్టీ అనేది మనం ఫస్ట్ ప్రయారిటీ. డ్రైవ్ చేసినప్పుడు బైక్లో వెళ్తున్నప్పుడు అయితే పక్కా హెల్మెట్ యూజ్ చేయండి. మీకు బడ్జెట్ చేస్తామంటే లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, లాంగ్ డ్రైవ్స్ బైక్ రైడ్స్ చేసేటప్పుడు రైడింగ్ గేర్ అయితే మస్ట్ అండ్ షుడ్ యూస్ చేయండి. మీకు ఉంది, నా దగ్గర బడ్జెట్ ఉంది, నేను తీసుకోగలను, ఐఎమ్ కేపబుల్ అన్నప్పుడు మాత్రమే మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు పక్కా రైడింగ్ గేర్ అయితే యూస్ చేయండి. లైక్ రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంటు, రైడింగ్ షూ, సో గ్లౌస్ యూస్ చేయండి. అంటే మంచి హెల్మెట్ యూస్ చేయండి, సర్టిఫైడ్ హెల్మెట్ అయితే యూస్ చేయండి. సో మనకైతే మంచి సేఫ్టీ అనేది ఉంటుంది దాంట్లో. ఈ బైక్ అయితే రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే రైడింగ్ జాకెట్ కొనండి, హెల్మెట్ ఫస్ట్, తర్వాత రైడింగ్ జాకెట్ కొనండి. ఇంకా మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే రైడింగ్ షూ కొనండి. ఆ తర్వాత కూడా రైడింగ్ షూ కొన్న తర్వాత కూడా మా దగ్గర బడ్జెట్ ఉంది అనుకున్నప్పుడు రైడింగ్ ప్యాంట్కి అయితే వెళ్ళండి. సో ప్యాంట్ అయిన తర్వాత గ్లౌస్ కావాలి. గ్లౌస్ అనేది ఏం పెద్ద బడ్జెట్ ఏం పడదు, మనకి చాలా తక్కువలోనే స్టార్ట్ అవుతాయి. 500-600 రూపీస్ నుంచి కూడా ఉంటాయి గ్లౌస్ అయితే. రోడ్ మీదకి వచ్చామంటే అటెన్షన్ మొత్తం మన డ్రైవింగ్ మీదే ఉండాలన్నమాట. వేరే ఏ దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే లెఫ్ట్లో ఉన్నాడు ఎట్లా వస్తాడు, వాడు లెఫ్ట్కి వస్తాడా, వాడు రైట్కి వస్తాడా, వాడు బ్రేక్ వేస్తాడంటే వానికన్నా ముందే మనం రెస్పాండ్ అయ్యి మన వెహికల్ని మన కంట్రోల్కి తెచ్చుకోవాలన్నమాట. అలా సో డ్రైవ్ చేసేటప్పుడు అది బైక్ ఆర్ కార్ ఎనీథింగ్ ఏదైనా పర్లేదు, అటెన్షన్ మొత్తం డ్రైవింగ్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి డ్రైవింగ్ చేయాలి. సో ఇదొక చిన్న అలాగే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాము డ్రైవింగ్ చేసేటప్పుడు, లాంగ్ డ్రైవ్స్ అలా లాంగ్ డ్రైవింగ్లో. సో హైడ్రేట్ అంటే వాటర్ తాగుతూ ఉండాలా, ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు హైడ్రేట్ అవుతూ ఉండాలి, లేకపోతే డిహైడ్రేట్ అయిపోతాం ఎక్కువ. ఏదేమో కొండలు ఇవి పెయింట్ వేసినట్టుంది కొండ. బా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కొండ. సన్సెట్ కూడా అయిపోయింది మావా, చూడండి సన్సెట్ కూడా చాలా నీట్గా కనిపించింది, బాగుంది సన్సెట్. మావా ఫైనలీ రీచ్డ్ మన డెస్టినేషన్ గోకాక్. ఇదేమో గోకాక్ బ్యాక్ సైడ్ లో చూడండి మామ ఎలా ఉన్నాయి కొండలు, మళ్ళీ ఉంటుంది. ఇక్కడ ఫాల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఓకే, కరెక్ట్గా మనకి 30 మినిట్స్ పట్టింది మామ మనకి ఫైనల్గా జర్నీ అంతా. నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి డ్రైవ్ చేసి 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 అలసిపోయామా. చూడు మామ ఎలా అయిపోయింది ఫేస్, కన్ను చూడు మామ రెడ్గా అయిపోయింది డ్రైవ్ చేసి చేసి నాన్ స్టాప్గా. ఏం 12 hours మావా, కష్టమే కదా డ్రైవ్ చేయాలంటే 12 hours కలుగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఈ వీడియో గ్యాడ్జెట్స్ అండ్ బ్లాగ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.